నమస్తే ఫ్రెండ్స్, నేను మీ హరిత మోహన్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఈరోజు కూడా మీకోసం ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసాను. ఇప్పటి వరకు మీరు చాలా రకాల రసం రెసిపీలు చూసే ఉంటారు, కానీ ఇదొచ్చేసి క్యారెట్తో చేసిన స్పైసీ రసం. క్యారెట్స్తో మనం పచ్చడి, ఫ్రై, స్వీట్స్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేసి ఉంటాం కదా. కానీ ఈ రసంని ఒక్కసారి ట్రై చేశారంటే రసం రెసిపీస్లో ఇది మీ ఫేవరెట్ అయిపోతుంది. చాలా సింపుల్గా చూపిస్తానండి. ఇక లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దామా. రసం కోసం కాబట్టి ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 50 గ్రాములు చింతపండుని తీసుకున్నాను, అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. దీన్ని 1 గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను 1/2 kg క్యారెట్స్ని తొక్కు తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని వీటిని ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఒకవేళ పెద్ద ముక్కలుగా కట్ చేస్తే మనం గ్రైండ్ చేసినప్పుడు అక్కడక్కడ ముక్కలు గ్రైండ్ అవ్వకుండా ఉండిపోతాయి. అందుకే ఇలా పల్చగా కట్ చేసుకుంటే ఈజీగా గ్రైండ్ అయిపోతాయి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సర్ జార్లో ఈ క్యారెట్ ముక్కలన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ క్యారెట్ గుజ్జులోకి నేను 2 గ్లాసెస్ వాటర్ వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుతున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత వేరొక బౌల్లోకి స్ట్రైనర్ని పెట్టుకొని కలిపిన క్యారెట్ మిశ్రమాన్ని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ పల్పును కూడా ఇడ్లీ పిండికి మనం రవ్వ పిండినట్టు ఇలా గట్టిగా పిండి తీసుకోవాలి. క్యారెట్ గుజ్జులో వాటర్ తడి లేకుండా గట్టిగా పిండాలి. ఇక్కడ చూసారు కదా, నేను క్యారెట్ వాటర్ని తీసేసుకున్నాను. దీని కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు క్యారెట్ గుజ్జు కూడా ఒకవేళ వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే ఈ గుజ్జు ఎంత క్వాంటిటీ ఉందో ఒకసారి మెజర్ చేసుకొని దానికి తగినట్లు షుగర్ కానీ బెల్లంని కానీ కరిగించి ఆ పాకంలో ఈ క్యారెట్ గుజ్జుని ఉడికిస్తే ఇన్స్టెంట్గా స్వీట్ రెడీ అయిపోతుంది. దీన్ని కూడా తినేయచ్చు. అలాగే ఇక్కడ నానిన చింతపండు నుండి కూడా నేను ఇలా రసం తీసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద మీరు రసం ఎందులో చేసుకుంటున్నారో ఆ గిన్నెని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసిన తర్వాత కొద్దిగా మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ సాయమినపప్పు వేసి వీటిని కాసేపు ఫ్రై చేయాలి. ఇవి వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి మాడకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇందులో ఇప్పుడు 3 పచ్చిమిర్చి ముక్కలు వేసి వీటిని కూడా ఫ్రై చేయాలి. మిర్చి వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే 1 స్పూన్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. మీకు టైం ఉంటే అల్లం వెల్లుల్లిని సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. ఇవి కంప్లీట్గా వేగిన తర్వాత ఒక పెద్ద టొమాటో లేదా 2 చిన్న టొమాటోస్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టొమాటో ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇందులోనే ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇవన్నీ మాడకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి. అన్నీ పూర్తిగా వేగిన తర్వాత క్యారెట్ వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న వాటర్ వచ్చేసి కరెక్ట్గా 3 గ్లాసులు ఉందండి. అలానే ఇప్పుడు చింతపండు రసం కూడా వేసుకుందాం. ఇది వచ్చేసి 1.5 గ్లాసు ఉంది. ఈ రేషియోలో అయితే పులుపు పర్ఫెక్ట్గా ఉంది. మీరు పులుపు తినేదాన్ని బట్టి చింతపండు రసంని తీసుకోవచ్చు. ఇక మొత్తం రసం ఒకసారి మిక్స్ చేశారంటే కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరీ పల్చగా లేదా మరీ చిక్కగా ఉండకూడదు. ఈ రసంలో ఇప్పుడు 2 స్పూన్లు కారం, రుచికి సరిపడా కల్లుప్పు వేసి కలిపి ఇక ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకొని రసంని బాగా మరిగించాలి. కాసేపటికి చూడండి, రసం చాలా కలర్ఫుల్గా ఎంత బాగా మరుగుతుందో. ఈ స్టెప్ దగ్గర ఒకసారి పులుపు, ఉప్పు, కారం చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే సాల్ట్ కొంచెం తగ్గింది, అందుకే నేను కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ కలుపుకొని ఇంకొంచెం సేపు ఈ రసంని మరిగించుకోవాలి. రసం బాగా మరిగి ఇలా ఆయిల్ పోపు పైకి తేలుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేసుకొని 2 to 3 మినిట్స్ ఇలాగే మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా క్యారెట్ రసం ఎంత ఫాస్ట్గా, సింపుల్గా, సూపర్గా రెడీ అయిపోయిందో. రెగ్యులర్గా మనం చేసుకునే రసంలా, అంటే టొమాటో రసం, మిరియాల రసం ఇలా కాకుండా క్యారెట్ ఫ్లేవర్తో మిక్స్ అయ్యి ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసినా కూడా ఈ రెసిపీ సూపర్ హిట్ అయిపోయింది.
ఇలా కానీ క్యారెట్ రసం చేసుకున్నారంటే వేరే కర్రీతో పని లేకుండా అన్నం మొత్తం ఈ రసంతోనే తినేయచ్చు. మీ దగ్గర క్యారెట్స్ ఉంటే ఓకే, లేకపోయినా సరే తెచ్చుకొని ఒకసారి ఈ రసంని పెట్టేసుకోండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ని వీడియో కింద పోస్ట్ చేసేయండి. అలానే మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చూడాలనుకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చింది కదా. నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేసేయండి. నేను మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.